హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఈ రోజు మీరు చూడండి, మార్చ్ 19 చరిత్రలు నిలిచిపోయే రోజు 100%. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈ రోజు సునీత విలియమ్స్ గారు సక్సెస్ఫుల్ జర్నీ అండ్ రిటర్న్ టు ఎర్త్ సక్సెస్ఫుల్లీ ఆఫ్టర్ 9 months ఇన్ స్పేస్. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ సునీత విలియమ్స్ గారి నుంచి ఒక వీడియో చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చూడండి అండ్ యూ విల్ గెట్ ఎంటైర్ ఐడియా. స్టార్టింగ్ వీడియోలో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక వీడియో చేస్తాను కాబట్టి ఆ వీడియోలో మొత్తం స్టోరీ ఉంటుంది. సునీత విలియమ్స్ ఎలా చిక్కున్నారు అండ్ ఎలా మిషన్ ఫెయిల్ అయింది అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్ అని చెప్పి ఆ వీడియోలో మొత్తం ఉంటుంది, చూడండి. సో ఇక్కడ మనకి టాపిక్ లోకి వెళ్తే, సునీత విలియమ్స్ 9 నెలలుగా అంతరిక్షంలో ఉండిపోయి బిచ్ విల్మోర్ అండ్ సునీత విలియమ్స్ భూమి పైన సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మంగళవారం రోజు తిరుగు ప్రయాణమైన సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ భారత టైం ప్రకారం వెన్స్డే రోజు ఎర్లీ మార్నింగ్ 3:27 పసిఫిక్ సముద్రంలోని ఫ్లోరిడా తీరంలో వాళ్ళు సేఫ్ గా ల్యాండ్ అయ్యారంట. అంతేకాకుండా ఇక్కడ వాళ్ళు ల్యాండ్ అవ్వగానే వెంటనే డ్రాగన్ బాబు యొక్క సముద్ర తీరంలో ల్యాండ్ అవ్వగానే సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ వెలికి తీశాయి. ఆ తర్వాత ఆస్ట్రోనాట్స్ ని స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సూల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఊహించని సవాళ్లు, చరిత్రాత్మక క్షణాలతో నిండిన ఈ మిషన్ సేఫ్ గా ముగియడంతో అందరూ ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళు 286 days అంట సునీత విలియమ్స్ అండ్ బిచ్ విల్మోర్ వాళ్ళు స్పేస్ లో ఉండిపోవడం. నాట్ ఏ జోక్ ఫ్రెండ్స్, 286 days ఒక స్పేస్ లో ఉండిపోవడం ఇదే ఫస్ట్ టైం అంట. యాక్చువల్ ఏంటంటే ఇన్ని రోజులు 9 months వరకు ఒక స్పేస్ లో చిక్కున్న వారు ఎవరైనా ఉన్నారంటే సునీత విలియమ్స్ అండ్ బిచ్ విల్మోర్, నో డౌట్ అబౌట్. అండ్ సక్సెస్ఫుల్ గా వాళ్ళు ల్యాండ్ అయినారు. సో అది మనకి ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. వాళ్ళు ల్యాండ్ అయిన వెంటనే ఇక్కడ మనకి ఏంటంటే వాళ్ళు స్పేస్ లో డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ వాతావరణం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనకి ఎర్త్ కి అసలు స్పేస్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అక్కడ స్పేస్ లో 9 months ఉన్నప్పుడు తన పిక్స్ మీరు చూస్తూ ఉంటారు, తన పిక్చర్స్ అని. తను సన్న అయిపోవడం మొత్తం చేంజ్ అయిపోయింది. తను ఏమంటారు, తన స్ట్రక్చర్ అంతా బాడీ మొత్తం చేంజ్ అయిపోయింది. సో అక్కడ ఏంటంటే మనకి ఇక్కడ డాక్టర్లు, నాసా డాక్టర్స్ ఉంటారు అన్నమాట, వాళ్ళు 45 days ఈ సునీత విలియమ్స్ అండ్ బిచ్ విల్మోర్ని అండ్ కంపల్సరీగా నాసాలోని రీహాబిలిటేషన్ సెంటర్ పంపించారు. రీహాబిలిటేషన్ సెంటర్ ఇది దేనికోసం అంటే మీకు తెలుసు, వాళ్ళు 9 months తను స్పేస్ లో ఉన్నారు అంటే ఆల్రెడీ వాళ్ళ కండిషన్, అక్కడ ఉన్న కండిషన్స్ కి వాళ్ళ బాడీ అడిక్ట్ అయిపోయింది. ఇప్పుడు సడన్ గా వాళ్ళు ఎర్త్ పైకి వచ్చిన తర్వాత వాళ్ళ కండిషన్స్ అనేది ఎర్త్ పైన అఫ్ కోర్స్ మనకి గ్రావిటీ ఉంటుంది. ఈ గ్రావిటీని అనుకూలంగా మనకి వాళ్ళ యొక్క బాడీని మొత్తం వాళ్ళు చేంజ్ చేసుకోవాలి. సో దీనికి టైం పడుతుంది, 45 days పట్టొచ్చు, 2 months పట్టొచ్చు. వాళ్ళ యొక్క ఎముకలు, నరాలు, బాడీ అండ్ ఏమంటారు మొత్తం అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి సిచ్యువేషన్ 9.5 months 286 days అంటే తను యాక్చువల్లీ ఈ స్పేస్ లో ఉండడం. సో ఇది రియల్లీ గ్రేట్ అండ్ వాళ్ళు రావడం ఇంకా గ్రేట్. అండ్ దీనికి మనం రియల్ గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది ఇక్కడ మెయిన్ పర్సన్ చూసుకుంటే ఎలన్ మాస్క్. ఎలన్ మాస్క్ ఎందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే, ఈ ఎలన్ మాస్క్ ట్రంప్ వచ్చేసి ఇక్కడ అధికారం వచ్చిన తర్వాత, ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎలన్ మాస్క్ ఇమీడియట్ గా ఈ టాస్క్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎలన్ మాస్క్ కొంచెం టైం తీసుకున్నారు. ఎందుకు టైం తీసుకున్నారంటే, చాలా టైం అనేది కొంచెం టైం తీసుకున్నారు. ఎందుకు టైం తీసుకున్నారంటే ఆల్రెడీ ఇప్పుడు తన టీంలో క్రూట్ అనే టీంలో ఎలన్ మాస్క్ కి ఎందుకు ఇచ్చారంటే, ఎలన్ మాస్క్ యాక్చువల్లీ స్పేస్ అనేది అధినేత, స్పేస్ కి మొత్తం ఇంటర్నేషనల్ స్పేస్ కి తన హెడ్ అనమాట. సో ఇక్కడ ఎలన్ మాస్క్ కి రెస్పాన్స్ వచ్చిన తర్వాత తను ఏం చేశారంటే, తన క్రూట్ లో నాసా ఉండే పర్సన్ వాళ్ళందరినీ రీసెర్చ్ చేసుకొని అందులో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఆ ఎక్స్పర్ట్స్ మాత్రం ఇక్కడ మనకి సునీత విలియమ్స్ అండ్ బిచ్ విల్మోర్ పంపించడం జరిగింది క్రూట్ ద్వారా. సో ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు పంపించాలి, ఎందుకంటే ఇది చాలా స్పెషల్ మిషన్ అండ్ వాళ్ళని సేఫ్ గా భూమిపై ఎర్త్పైకి ల్యాండ్ తీసుకురావాలి. ఆల్రెడీ మీకు తెలుసు క్రూడ్ 9 లో మిషన్ ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. మనకి ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చూడండి మీకు తెలుస్తుంది. ఆ మిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. సో ఫెయిల్ అవడం ద్వారా ఆల్రెడీ సునీత విలియమ్స్ అండ్ బిచ్ విల్మోర్ అక్కడ చిక్కుపోయారు మనకి ఇక్కడ. సో ఈ సిచ్యువేషన్ మళ్ళీ రావద్దని చెప్పి ఇక్కడ ఏంటంటే ఎలన్ మాస్క్ తన యొక్క నాసా టీమ్ లోనే ఒక మంచి ఎక్స్పర్ట్స్ ఉన్న పర్సన్స్ ని అందరం తీసుకున్నారు. ఇక్కడ అనే మెక్లెన్ అనే పర్సన్ కెనడా సంబంధించిన వాడు, అతనితో పాటుగా ఇంకా 2 రష్యన్స్ ఉన్నారు. మొత్తం ఓవరాల్ 4 persons అంట. ఈ 4 astronauts సక్సెస్ఫుల్ గా ఎర్త్ పైకి స్పేస్ పైకి వెళ్ళి అండ్ అక్కడ కండిషన్స్. ఇంకోటి ఇక్కడ వాళ్ళు వెళ్ళింది 15th రోజు. మీకు డౌట్ 15th వస్తే 16th రావచ్చు, కానీ అలా రావడానికి కుదరదు. ఎందుకంటే వాళ్ళు 15th రోజు స్పేస్ పైకి వెళ్ళిన తర్వాత స్పేస్ పైకి వాళ్ళు సక్సెస్ఫుల్ రీచ్ అయిన తర్వాత అక్కడ ఆల్రెడీ స్పేస్ కి కొన్ని రిపేర్లు ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఆ రిపేర్స్ కొన్ని వాళ్ళు మొత్తం రిపేర్స్ చేసుకొని అండ్ అక్కడ కండిషన్స్ అర్థం చేసుకొని అక్కడ సిచ్యువేషన్ అనుకూలంగా ఇంకా 2-3 days అక్కడ స్టే చేసిన తర్వాత వాళ్ళు రిటర్న్ అవ్వడం జరుగుతుంది. సో అందుకే ఏంటంటే వాళ్ళు అక్కడ కండిషన్స్ అండ్ అక్కడ పరిస్థితులు అన్ని సక్సెస్ఫుల్ వాతావరణం అంతా అడిక్ట్ చేసుకొని అండ్ స్పేస్ ఒక రిపేర్స్ అన్ని సక్సెస్ఫుల్ ఫినిష్ చేసుకొని వాళ్ళు సక్సెస్ఫుల్ గా బిచ్ విలియమ్స్ అండ్ సునీత విలియమ్స్ ఎర్త్ పైకి తీసుకోవడం జరిగింది. ఇది యాక్చువల్ జరిగిన మొత్తం స్టోరీ అనమాట. సో ఎస్పెషల్లీ మనకి ఇక్కడ ఎలన్ మాస్క్ కి హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ చెప్పాల్సిందే. తన ఆ రోజు ఒక ట్వీట్ కూడా చేస్తారు 1 week బ్యాక్, సక్సెస్ఫుల్ గా ఈసారి ఏమంటారు మిషన్ అనేది సక్సెస్ఫుల్ గా వర్క్ అవుతుంది అండ్ ఫెయిల్ అవ్వదని చెప్పి.
సో అంతేకాకుండా మనకి ఇక్కడ ట్రంప్ కూడా మనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. ఎందుకంటే ట్రంప్ అధికారంలో రాగానే తను ఫస్ట్ మనకి ఎలన్ మస్క్ కి టాస్క్ ఇచ్చారు. సో అర్జెంట్ గా సునీత విలియమ్స్ అండ్ బీచ్ విలేజ్ కంపల్సరీ తీసుకోవాలని చెప్పి. అండ్ ప్రపంచవ్యాప్తంగా మనకి ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ సునీత విలియమ్స్ బేసికల్ వచ్చేసి భారత సంతతికి చెందిన వ్యక్తి అనమాట. వాళ్ళ పూర్వీకులు గుజరాత్ వాళ్ళు. సో ఇక్కడ గుజరాత్ లో మనకి చూస్తే ఇక్కడ గుజరాత్ లో సంబరాలు అందరూ హ్యాపీగా అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ పూర్వీకులు చెందిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీకి. సో ఇక్కడ ఏంటంటే ఇండియాలో కూడా మొత్తం మనకి మంచి వాతావరణం ఉంది. అండ్ దాంతో పాటుగా మనకి నరేంద్ర మోడీ గారు మంచి ట్వీట్ చేశారు, సునీత విలియమ్స్ డెఫినెట్ గా ఇండియాకి రావాలి అండ్ మీ యొక్క హెల్ప్ మేము తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనకి ఇక్కడ నరేంద్ర మోడీతో పాటుగా రాజ్నాథ్ సింగ్ కూడా సెంట్రల్ మినిస్టర్, ఈయన కూడా ట్వీట్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి, చాలా మంది మన పొలిటీషియన్స్ అందరూ సునీత విలియమ్స్ అని మనకి ఏమంటారు ఒక మంచి ట్వీట్ చేసి అండ్ పాజిటివ్ గా ఒక రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళకి మంచి ట్వీట్ చేయడం జరిగింది. సో ఇది గుడ్ న్యూస్ అనమాట. సునీత విలియమ్స్ సేఫ్ గా ఇన్స్పిరేషన్ అని చెప్పారు. ఇంకా తను చూసి మనం చాలా నేర్చుకోవాలి. అందరూ అంటూ ఉంటారు లేడీస్ కదా అని చెప్పి. ఈ లేడీస్ మాత్రం తను 60 years ఏజ్ అది ఉమెన్ స్పేస్ లో ఉన్న అమ్మాయి సక్సెస్ఫుల్ గా ఎర్త్ పైకి వచ్చిందంటే ఇట్స్ నాట్ ఎ జోక్. చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇక్కడ మనం ఒక నార్త్ ఇండియన్స్, మనం సౌత్ ఇండియన్స్ అవుతున్నారు. నార్త్ ఇండియన్స్ లోకి కాశ్మీర్ ఏదైనా ప్లేస్ ఉండాలనుకుంటే ఈ కాశ్మీర్ లాంటి ప్లేస్ లో మనకి ఎస్పెషల్లీ డిసెంబర్ జనవరి మంత్ లో చలికాలంలో ఈ మంత్ లో మనకి అక్కడ టెంపరేచర్ మైనస్ లో ఉంటుంది, -10, -20. ఆ టెంపరేచర్ కి మనం పిక్నిక్ కోసం వెళ్ళినప్పుడు, హాలిడే సమ్మర్ కోసం వెళ్ళినప్పుడు మనం అక్కడ ఉండలేం. 1 week ఉండాలనుకుంటే 4-5 days కి రిటర్న్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆ టెంపరేచర్ -10, -20 మనం ఉండలేం. ఆ టెంపరేచర్ అలా ఉంటుంది. సో విత్ ఇన్ సేమ్ కంట్రీ ఖాళీ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ మారిపోయి జస్ట్ పిక్నిక్ హాలిడే సమ్మర్ కోసం వెళ్తాం. అయినప్పటికీ మనకి ఏంటంటే ఆ టెంపరేచర్ ఉండలేం. అలాంటి సునీత విలియమ్స్ గారు ఏకంగా 9 months స్పేస్ లో ఉన్నారు. అక్కడ కండిషన్స్ అంతా డిఫరెంట్ అనమాట. అక్కడ మనకి గ్రావిటీ ఉండదు. ఒక భూమి పైన గ్రావిటీ ఉంటుంది మనకి. ఓకే, ఆ గ్రావిటీ అని అసలు ఏమీ తెలియదు. వాళ్ళు ఏంటంటే మొత్తం గాల్లో తేలుకుంటూ తినడం, గాల్లో తేలుకుంటూ పడుకోవడం, మొత్తం గాల్లో తేలుకుంటున్నారు అనమాట ఇక్కడ చెప్పాలంటే. సో అందుకే సునీత విలియమ్స్ ఇక్కడ గ్రేట్ అంటున్నారు చాలా మంది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు సునీత విలియమ్స్. అండ్ లేడీ అంటే ఈమెను చూసి మనం లేడీసే కాదు జెంట్స్ కు చాలా నేర్చుకోవాలి ఇండియాలో చెప్పాలంటే. సో తను ఉన్న కండిషన్స్, సునీత విలియమ్స్ గారు ఉన్న సిచ్యువేషన్స్, మన సక్సెస్ఫుల్ గా భూమిపైకి చేరుకున్నారంటే రియల్లీ గ్రేట్ మనకి. యాక్చువల్ లాస్ట్ ఇయర్ అందరూ ఏమనుకుంటే సునీత విలియమ్స్ చేరుకున్న తర్వాత స్పేస్ లోకి June 5th రీసెర్చ్ అయిపోయిన తర్వాత ఇనిషియల్లీ 1 week ప్లాన్ అనమాట. 1 week తర్వాత తను ఎర్త్ పైకి రావాలి. కాకపోతే తను రాలేకపోయింది. ఇంకా ఆ మిషన్ ఫెయిల్ అయిపోవడం, దానివల్ల తను రాలేకపోయింది. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏమనుకున్నారంటే కనెక్షన్స్ లేకపోవడం వల్ల నాసా కూడా ఒక టైంలో మనకి ఎలాంటి కనెక్షన్స్ లేవని సునీత విలియమ్స్ నోమర్ అని ఒక పుకార్డ్ వచ్చింది అనమాట మనకి. కాకపోతే ఇక్కడ దీని అన్నిటికీ పటాపంచలు చేసి సునీత విలియమ్స్ గారు అక్కడ నాసా నవంబర్ మంత్ లో సక్సెస్ఫుల్ గా సేఫ్ ఉన్నారని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఆమె తీసుకురావడం జరిగింది మన ఎర్త్ పైకి. ఇది యాక్చువల్లీ ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మెయిన్ గా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికా నాసా వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఆల్రెడీ క్రూ-10-9 మిషన్ అనేది క్రూ-10-9 మిషన్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ వాళ్ళు ఇంకో మిషన్ ట్రై చేసి ఆ మిషన్ కూడా ఫెయిల్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్ ఈసారి క్రూ-10 మిషన్ కి ఫుల్ 100 మంది సైంటిస్ట్ తోటి రీసెర్చ్ చేసుకుని ఆ క్రూ-10 మిషన్ వాళ్ళు తయారు చేసుకుని వాళ్ళు స్పేస్ పైకి పంపించడం జరిగింది. ఎందుకంటే ఈసారి మిషన్ ఫెయిల్ అవుద్దని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ తను పసిఫిక్ సముద్రం నుంచి 500 kilometers 450 kilometers పైన ఎగ్జాక్ట్ పైన మనకి ఈ స్పేస్ లో ఒకటి అది ఉందన్నమాట, మిషన్ ఉందన్నమాట. ఆ మిషన్ కి వాళ్ళు రీసెర్చ్ చేయడానికి వెళ్ళారు, స్పేస్ లోకి రీసెర్చ్ చేయడానికి. ఆ రీసెర్చ్ చేయడానికి వెళ్ళినప్పుడు మనకి ఇష్యూ అయిందనమాట. సో అక్కడ నుంచి 450 kilometers వాళ్ళు సేఫ్ గా భూమిపైకి ల్యాండ్ అయ్యారు. భూమిపై ల్యాండ్ అయిన వెంటనే మనకి పారాషూట్లు వచ్చాయి. ఈ పారాషూట్ మనకి ఎందుకు వచ్చాయంటే భూమిపైన ఆ యొక్క ల్యాండ్ అయిన నౌక క్రూ ఏదైతే ఉందో క్రూ-10 దాని యొక్క వేగాన్ని తగ్గించడానికి వీళ్ళు పారాషూట్ వదిలేశారు. పారాషూట్ వదిలేసిన తర్వాత వెంటనే మన అక్కడ సిబ్బంది వచ్చారు, రక్షించే సిబ్బంది. ఆ సిబ్బంది మనకి సేఫ్టీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వచ్చేసి మనకి వాళ్ళని సేఫ్ గా తీసుకొని ఈ పిక్చర్ మీరు చూస్తే మొత్తం వదిలేశారు. పారాషూట్ వదిలేసిన తర్వాత వెంటనే మన అక్కడ సిబ్బంది వచ్చారు, రక్షించే సిబ్బంది. ఆ సిబ్బంది మనకి సేఫ్టీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వచ్చేసి మనకి వాళ్ళని సేఫ్ గా తీసుకొని ఈ పిక్చర్ మీరు చూస్తే మొత్తం సునీత విలియమ్స్ గారు మొత్తం తను మొత్తం చేంజ్ అయిపోయారు. తన యొక్క స్కిన్ ఎందుకంటే 9.5 months స్పేస్ ఉండడం వల్ల జోకే కాదు. అండ్ దీనికి డాక్టర్లు ఏం చెప్పారంటే తనకి రిహాబిలిటేషన్ సెంటర్ అవసరం కాబట్టి సో వాళ్ళకి డెఫినెట్ గా ఒక 45 days 60 days వరకు 2 months వరకు వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్ పంపిస్తున్నారు. ఆ తర్వాతనే వాళ్ళ కండిషన్స్ అంతా బాగా అయిన తర్వాత వాళ్ళకి బయటికి రావడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు బయటికి రారు. ఎందుకంటే గ్రావిటీ అనేది వాళ్ళకి ఇప్పుడు కొత్త 9.5 months తర్వాత వాళ్ళు గ్రావిటీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి ఈ గ్రావిటీ ఫోర్స్ ని వాళ్ళు భరించాలి కాబట్టి సో ఈ అన్నిటికీ మనకి వాళ్ళు రెడీగా ఉండాలి కాబట్టి ఇక్కడ మనకి రిహాబిలిటేషన్ సెంటర్ పంపించడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. అండ్ ఇంకోటి ఏంటంటే నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్
నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మంచి కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.